మీరు ఎప్పుడైనా గమనించారా? దీపమున్న చోట వెలుగు, పుష్పమున్న చోట సుగంధం, సూర్యుడు ఉంటే పగలు ఎలా సహజంగా ఉంటాయో, అలాగే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటే, మీ జీవితం కూడా అంతకంటే ప్రశాంతవంతంగా మారుతుంది. కానీ, మనలో చాలామంది ఆ ప్రశాంతతను బాహ్య ప్రపంచంలో వెతుకుతూ అశాంతికి లోనవుతున్నారు. ఈరోజు అసలు సంతోషం ఎక్కడ ఉంది? మీ మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలి? అనేది తెలుసుకుందాం. మన చిత్తం చైతన్యం జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు సమస్త ప్రపంచం మనకు ఉత్సాహంగా కనిపిస్తుంది. ఒక రత్నం తన సహజ గుణంతో ఏ ప్రయత్నము లేకుండానే ఎలా ప్రకాశిస్తుందో ప్రకృతిలోని సమస్తము కూడా అలానే ప్రకాశిస్తాయి. అదేవిధంగా మనలో ఉన్న పరమాత్మ తత్వం కూడా సర్వవ్యాప్తమై ఉంది. మరి అంతటి గొప్ప తత్వం మనలో ఉన్నా మనం ఎందుకు దుఃఖిస్తున్నాం? మనం అనుభవించే సుఖమైన, దుఃఖమైన మన మనస్సులోని ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలను కట్టడి చేయకపోతే మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది స్నేహితులు ఉన్నా ప్రశాంతత దొరకదు. ఎన్నో తీర్థయాత్రలు చేసినా, శరీరానికి ఎన్ని కష్టాలు ఇచ్చినా మనస్సు అదుపులో లేకపోతే అది వ్యర్థమే. సంతోషం అంటే ఏమిటి? సంతోషము సుఖతరమగు, సంతోషము నిత్య మోక్ష ప్రాప్తి అగు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం అన్ని సుఖాల కంటే గొప్పది. అనవసరమైన ఆలోచనలను మనసులోకి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. దుఃఖం వైపు మనస్సు మళ్ళకుండా చూసుకోవడం ఒక గొప్ప సాధన. ఈ సత్యాలు మన జీవితానికి దిక్సూచి వంటివి. మీ మనస్సును ఆనందంగా ఉంచుకోవడమే మీ జీవిత పరమార్థం. ఈ వీడియో ద్వారా మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్నారని భావిస్తే మీ మిత్రులతో పంచుకోండి. మరిన్ని లోతైన విషయాల కోసం మీ ప్రేమతత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.